మనం చూసిన అమ్మాయికి ఈ అమ్మాయికి చాలా తేడా ఉందే. అవును, నాకు డ్యూయల్ రోల్లా అనిపిస్తుంది. అదిగానే తీసుకోండి. ఏమే కాఫీ ఇస్తే సరిపోతుందా? స్నాక్స్ పెట్టవా? మన గురించి ఏమనుకుంటారు వీళ్ళు? వెళ్ళి వడలు చేసుకొని తీసుకొని రా. రేయ్, వడలంటే ఇప్పుడెక్కడవుతాయిరా? పప్పు నానబెట్టాలి, పప్పు రుబ్బాలి. ఏంటే నన్ను రుబ్బమంటావా? లేదండి, నేనే చేసి తీసుకొస్తాను. చూసావన్నయ్య ఎంత కంట్రోల్లో పెట్టానో. అది కాదురా నేను చెప్పేది. మీరు ఆగండి. శాంతి, ఆయన ఎంత ఓవర్ చేస్తే అంత ట్విస్ట్ ఉంటుంది. ఏంటి ఆ అమ్మాయి మాట్లాడితే ట్విస్టు అంటుంది? అంటే మేము చేసే మూవీలో ట్విస్ట్ ఉంది, దాని గురించి మాట్లాడుతుంది. మరి ఇక్కడ ట్విస్ట్ ఉంది అంటుంది ఏంటి? అంటే కొన్ని సిచ్యువేషన్స్ కళ్ళ ముందు కదలాడినప్పుడు ఫ్యూచర్ లో ట్విస్ట్ వస్తుందని చిన్న గెస్ ఉంటుందిలేండి, దానికోసం చెప్తున్నాను. నాకేం అర్థం కావడం లేదు. అదంతేలేండి, తర్వాత తెలుస్తుంది. తీసుకోండి. తినండి అన్నయ్య, ఇంకేమైనా కావాలంటే అడగండి, చేయిచ్చేద్దాం. ఏం పర్వాలేదు, మొహోడ పడకండి. అది కాదురా నేను చెప్పేది. మీరు ఆగండి. అన్నయ్య, మీకు ఇంకా నా క్యారెక్టర్ గురించి క్లారిటీ రాలేదా? చూపిస్తా. ఏమే నా చెయ్యి కాస్త లాగుతుంది, వచ్చి పట్టు. కాస్త వీపు దురదగా ఉంది. గోకి ఇక్కడ చేసిన సేవ చాలు కానీ నా ముందుకురా, ఆశీర్వాదం తీసుకోదా. నా గుడ్ ఫ్యూచర్ కనిపిస్తుంది. నాకు కూడా ఖచ్చితంగా ట్విస్ట్ ఉందని అనిపిస్తుంది. సరే మరి, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. సరేనా? సరే అన్నయ్య, బాయ్ 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 బాయ్. నేను మంచినీళ్ళు ఇవ్వకూడదా? ఏం చరణ్? చెప్పండి. ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వకూడదు. ఎందుకంటే భార్య నేను పక్కనే ఉన్నాను కదా. మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది, ఎవరో తూతుంబరి బ్యాచ్ కాదు. తూతుంబరు బ్యాచా? మరెవరు నువ్వు? నేను తనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిన ఫ్రెండ్ని. అవునా? వచ్చేడు రాఖీ కడదు గాని చెల్లి వైపోదు గానిలే. ఇదిగో, నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఏ ఒక ఫ్రెండ్ గా నేను హెల్ప్ చేయకూడదా? హెల్ప్ చేస్తావా? సరే, ఇదిగో ఈ బ్యాగ్ పట్టుకొచ్చి. నీ బ్యాగ్ నేను మోయటం ఏంటే? ఎందుకు నవ్వుతున్నావు? నీ బ్యాగ్ బురదలో పడింది. అందుకే మీ ఇద్దరిని తూతుమ్మరి బ్యాచ్ అనేది. పడింది నా బ్యాగ్ కాదు, భువనదే. చూసుకో. నా బ్యాగ్ ఇక్కడే ఉంది, రండి. అది బ్యాగ్ ఎప్పుడు మార్చేసింది? అది మనుషుల్నే మార్చేస్తుంది. బ్యాగ్ మార్చడం ఒక లెక్క. బుక్స్ తీసుకో, వెళ్దాం.
అమ్మా ఏంటమ్మా ఇదంతా? సెలబ్రేషన్స్ వదినా. పెళ్లి చేసుకొని ఫస్ట్ టైం కాలేజ్కి వస్తున్నారు కదా, అందుకే మా ఆనందం కోసం వీళ్ళందరితో కలిసి చేస్తున్న చిన్న అరేంజ్మెంట్. ఎందుకు మేడం ఇవన్నీ? ఎందుకంటావేంటి, పెళ్లి చేసుకోవడం మీకు ఆనందం, కలిసి సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఆనందం. ఆనందమా? ఎవడుకుంది ఇక్కడ ఆనందం? పల్లవి, అల్లుడు గారు, ఇద్దరు కేక్ కట్ చేయండి.